హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో జనవరి నెలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్‌ని ప్రశ్నల రూపంలో చూద్దాం. అదేవిధంగా ప్రతి ప్రశ్నకు కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి షేర్ చేయండి. ఇప్పుడు క్వెషన్‌లోకి వెళ్దాం. నా ఎక్స్‌ప్లనేషన్ వినబోయే ముందు వీడియోని పాజ్ చేసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్‌ప్లనేషన్ వినండి. నా ఎక్స్‌ప్లనేషన్ కూడా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నా ఎక్స్‌ప్లనేషన్ నుంచి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్స్‌ప్లనేషన్ కూడా క్లియర్‌గా వినండి. ఇక్కడ ఫస్ట్ క్వెషన్ చూసినట్లయితే 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాల గురించి కింది వాటిని పరిశీలించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్‌మెంట్‌లు అయితే ఇవ్వడం జరిగింది. కింది వాటిలో సరైనవి ఏవని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను 131 మందికి ప్రకటించారంటున్నాడు. యెస్. ఈ స్టేట్‌మెంట్ కరెక్టే అవుతుంది. ఈ పద్మ పురస్కారాలను ప్రతి సంవత్సరము రిపబ్లిక్ డే సందర్భంగా ఆహ్, ప్రకటిస్తారు. ఇట్లా ఈ 2026 సంవత్సరానికి మొత్తంగా 131 మందికి పద్మ పురస్కారాలైతే ఇవ్వడం జరిగింది. ఈ పద్మ పురస్కారాలలో మళ్ళీ పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే కేటగిరీలుంటాయి. మొత్తం కలిపి అన్నీ కలిపి 131 మందికి ఇవ్వడం జరిగింది ఈ 2026 సంవత్సరానికి. ఈ ఫస్ట్ స్టేట్‌మెంట్ కరెక్టే. ఇక సెకండ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే 2026 పద్మ పురస్కారాల్లో ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీలు ప్రకటించారా అంటున్నాడు. యెస్. ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ పద్మ పురస్కారాల్లో 3 విభాగాలు ఉంటాయని చెప్పాను గదా! ఒకటి పద్మవిభూషణ్, అత్యున్నత పద్మ పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ ఐదుగురికిచ్చారు. అదేవిధంగా పద్మభూషణ్ 13 మందికిచ్చారు. పద్మశ్రీ 113 మందికిచ్చారు. ఇట్లా మొత్తంగా 131 మందికి పద్మ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే. ఇక థర్డ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే పద్మశ్రీకి ఎంపికైన తెలుగువారు మొత్తం 11 మంది అంటున్నాడు. ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే. ఎందుకంటే ఈ పద్మ పురస్కారాలలో మూడవ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీ అనేది పద్మశ్రీకి ఎంపికైన వాళ్ళలో 11 మంది తెలుగువారున్నారు. వీట్లల్లో ఏడుగురు తెలంగాణ నుంచి, నలుగురేమో ఐపీ నుంచి. ఇలా మొత్తంగా 11 మంది పద్మశ్రీకి ఎంపికైన వారున్నారు. ఈ తెలుగు వారిని గుర్తుంచుకునే ప్రయత్నం కూడా చేయాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ క్వెషన్ రూపంలో ఇచ్చాను. ఇక్కడ లెంతీ అయితుందన్న ఉద్దేశంతోటి. ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే అవుతుంది ఇక్కడ. ఇక ఫోర్త్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే పద్మ పురస్కారాలు రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేయబడుతుంది. యెస్. ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే అవుతుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేయబడుతుంది. ఎప్పుడు ప్రదానం చేయబడుతుంది? ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించారు. మళ్ళీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి అంటే ఏప్రిల్, మే నెలలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవార్డుల యొక్క ప్రదానోత్సవం జరుగుతుంది. ఇక్కడ సరైనవేవని అడుగుతున్నాడు కాబట్టి, ఇక్కడ అన్ని స్టేట్‌మెంట్‌లు సరైనవే. కాబట్టి ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ సెకండ్ క్వెషన్ చూసినట్లయితే 2026 సంవత్సరానికి గాను ప్రకటించిన పద్మ పురస్కారాల సందర్భంలో క్రింది విభాగాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. అంటే పద్మ పురస్కారాలు అందుకున్న వారి యొక్క పేరు, వాళ్ళకి ఏ రంగంలో ఈ పద్మ అవార్డ్స్‌ను ప్రకటించారు అనే జతలైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీట్లల్లో తప్పుగా ఉన్నటువంటి జతను గుర్తించమని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే ధర్మేంద్ర సింగ్ దేవల్. ధర్మేంద్ర సింగ్ దేవల్ కళల విభాగంలో అందుకున్నాడు అంటున్నారు. ఇక్కడ ఈ పద్మ పురస్కారాలనేది ఇక్కడ ఈ పద్మ పురస్కారాలనేది ఇప్పుడు కొన్ని రంగాలలో కృషి చేసిన వారికి అంటే ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు గానివ్వండి, వాణిజ్యం గానివ్వండి, పరిశ్రమలు, ప్రజా సేవలు, క్రీడలు, విద్య, పౌర సేవలు, ప్రజా సంబంధాలు ఇట్లాంటి రంగాలలో కృషి చేసిన వారికి పద్మ పురస్కారాలనైతే ప్రకటించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి, వాళ్ళ యొక్క ప్రతిభ ఆధారంగా వాళ్ళ యొక్క చేసినటువంటి ఆ రంగంలో చేసినటువంటి కృషిని గుర్తించడం కోసము ఈ పద్మ పురస్కారాలనైతే ఇవ్వడం జరుగుతుంది. అట్లా ధర్మేంద్ర సింగ్ దేవల్ ఈయన పంజాబ్‌కు చెందినటువంటి ఒక సినీ రంగ కళాకారుడు. అంటే పంజాబ్‌లో సినీ అంటే హీరో అన్నట్టు ఈయన. హీరో. ఈయన పంజాబ్‌కి చెందినటువంటి హీరో. ఈ ధర్మేంద్ర సింగ్ దేవల్ ఇప్పుడు హీరో అంటే ఇప్పుడు ఈయన సినీ ఇండస్ట్రీ కాబట్టి ఇది కళల విభాగం కిందకొస్తుంది. అంటే కళల విభాగంలో ఇతను చేసిన కృషిని గుర్తించడానికి ఇతనికి పద్మ విభూషణ్ ప్రకటించడం జరిగింది. ధర్మేందర్ సింగ్ దేవల్ కలలు. ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే కేటీ థామస్ ప్రజా వ్యవహారాలు. కేటీ థామస్ ఈయన కేరళకు చెందినటువంటి ఒక న్యాయవాది. అంటే సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశాడు.
అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు. ప్రజాసేవ చేశాడు కాబట్టి ఇతను ప్రజా వ్యవహారాల విభాగంలో ఇతనికి పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది. ఈ సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే అవుతుంది. ఇక థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే సిబు సోరెన్. సిబు సోరెన్ క్రీడల విభాగానికి అంటున్నాడు. సిబు సోరెన్ క్రీడల విభాగం కాదు. సిబు సోరెన్ అనేది మనకు తెలిసిన వ్యక్తే. ఎందుకంటే మనకు తెలంగాణ మూవ్‌మెంట్ సమయంలో మనం తెలంగాణకు మద్దతుగా మద్దతుగా మనకు మీటింగ్‌లకి ఇట్లా హాజరైనటువంటి వ్యక్తి. ఈ సిబు సోరెన్ జార్ఖండ్‌కు చెందినటువంటి ఆహ్, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ స్థాపకులలో ఈయన ప్రముఖుడని చెప్పుకోవచ్చు. తెలంగాణ మూవ్‌మెంట్ సమయంలో మన తెలంగాణలో కొన్ని మీటింగ్‌లకు హాజరై తెలంగాణకు మద్దతు పలికినటువంటి వ్యక్తి గూడా ఈయనే. కాబట్టి ఈయన గూడా ప్రజా వ్యవహారాల కిందకొస్తుంది. ఇక్కడ క్రీడలను ఇచ్చాడు. ఇది ప్రజా వ్యవహారాల కింద ఈయనకు పద్మ అవార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ థర్డ్ స్టేట్‌మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఇక ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే నారాయణన్ సాహిత్యం మరియు విద్య అంటున్నాడు. యెస్. ఈయన కేరళకు చెందినటువంటి వ్యక్తి. ఈయన పద్మ విభూషణ్ అవార్డ్‌కి ఎంపిక కావడం జరిగింది. ఈ స్టేట్‌మెంట్ అనేది కరెక్టే. ఇక్కడ సరికానిది సరికాని విభాగాన్ని గుర్తించని అడిగాడు కాబట్టి ఇక్కడ థర్డ్ స్టేట్‌మెంట్ సరికానిది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ థర్డ్ క్వెషన్ చూసినట్లయితే 2026 సంవత్సరానికి గాను ప్రకటించిన పద్మశ్రీ గ్రహీతలలో క్రింది వారిలో తెలంగాణకు చెందని వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఈ క్వెషన్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే మన తెలంగాణకి ఈ పద్మశ్రీకి ఎంపికైన వాళ్ళలో మన తెలంగాణ వాళ్ళు 7గురు ఉన్నారని చెప్పుకున్నారు. వాళ్ళని ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన తెలంగాణకు చెందిన వ్యక్తులు కాబట్టి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తులను కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇక్కడ తెలంగాణకు చెందని వ్యక్తులు ఎవరని అడిగారు. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే దీపికా రెడ్డి కళారంగం అంటున్నాడు. యెస్. దీపికా రెడ్డి కళల విభాగంలో ఈమెకు పద్మశ్రీ అయితే ఇవ్వడం జరిగింది. ఈమె మన తెలంగాణకు చెందిన వ్యక్తియే. తెలంగాణకు చెందిన వ్యక్తి. తర్వాత గూడూరు వెంకట్రావు. ఈయన వైద్య విభాగం కింద ఇవ్వడం జరిగింది అని అంటున్నాడు. ఇక్కడ గూడూరు వెంకట్రావు వైద్య విభాగం ఈయన తెలంగాణకు చెందినటువంటి వ్యక్తే. తర్వాత కుమారస్వామి తంగరాజ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం అంటున్నాడు. యెస్. కుమారస్వామి తంగరాజ్ అని కూడా ఈయన తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. ఈయన ఈ స్టేట్‌మెంట్ ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ అవుతుంది. ఇక్కడ గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ కళల విభాగం అంటున్నాడు. ఈ కళల విభాగం అనేది కరెక్టే. ఇక్కడ హీరో రాజేంద్ర ప్రసాద్ మన అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తియే. రాజేంద్ర ప్రసాద్‌కి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈయన మన తెలుగు వ్యక్తి. కాకపోతే తెలంగాణ వ్యక్తి కాదు. ఏపీకి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ తెలంగాణకు చెందని వ్యక్తి అని అడిగాను కాబట్టి ఇక్కడ ఈ రాజేంద్ర ప్రసాద్ ఏపీకి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ ఇంక ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. తెలంగాణకు చెందిన వ్యక్తి ఎవరు అన్నాడు కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. ఇంకా ఎవరున్నారు మన తెలంగాణ నుంచి? ఇంకా వీళ్ళు ముగ్గురే కాకుండా దీపికా రెడ్డి, గూడూరు వెంకట్రావు, కుమారస్వామి తంగరాజన్ కాకుండా ఇంకెవరున్నారని చూసినట్లయితే పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి. పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి. ఇక్కడ ఎవరున్నారు చూసుకున్నట్లయితే పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి, అదేవిధంగా చంద్రమౌళి గడ్డమనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, రామిరెడ్డి మామిడి. వీళ్ళను గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. వీళ్ళకి ఏ రంగంలో ఈ పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం జరిగింది అనేది కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఫోర్త్ క్వెషన్ చూసినట్లయితే 77వ గణతంత్ర దినోత్సవానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించుము అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్‌మెంట్‌లు అయితే ఇవ్వడం జరిగింది. కింది వాటిలలో సరైనవి ఏవని అడుగుతున్నాడు కాబట్టి మనం చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే ముఖ్య అతిథులుగా ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లెమెన్ హాజరయ్యారు అంటున్నాడు. యెస్. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనము ప్రముఖులను మనమైతే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈసారి ఎవరొచ్చారు 77వ గణతంత్ర దినోత్సవానికి ఎవరొచ్చారు ముఖ్య అతిథులుగా అంటే ఆంటోనియో కోస్టా మరియు ఉర్సులా వాన్ డెర్ లెమెన్. వీళ్ళు మరి ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తులు అంటే వీళ్ళు యూరోపియన్ యూనియన్‌కి చెందినటువంటి వ్యక్తులు. అంటే యూరోపియన్ యూనియన్ ఒక కూటమి ఉంటుంది. మొత్తం 27 దేశాల కూటమి నడిపించేటువంటి ఒక కూటమినే 27 దేశాలు ఉన్నటువంటి ఆ కూటమినే యూరోపియన్ యూనియన్ అని చెప్పుకుంటాం. ఆ యూరోపియన్ యూనియన్‌ను నడిపించేటువంటి పరిపాలనా విభాగాలైనటువంటి యూరోపియన్ కౌన్సిల్. యూరోపియన్ కౌన్సిల్.
అదేవిధంగా ఇంకో పరిపాలనా విభాగం యూరోపియన్ కమిషన్. యూరోపియన్ కమిషన్. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడైనటువంటి ఆంటోనియో కోస్టా. అదేవిధంగా యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలైనటువంటి ఉర్సులా వాన్ డెర్ లెమెన్. వీళ్ళిద్దరూ కూడా మన 77వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే కర్తవ్య పథ్‌లో నిర్వహించిన పరేడ్‌కి 150 ఏళ్ల వందే మాతరాన్ని థీమ్‌గా ఎంచుకున్నారు అంటున్నాడు. యెస్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ కర్తవ్య పథ్ అని చెప్పాను. కర్తవ్య పథ్ అంటే ఇదివరకు దీన్ని రాజ్‌పథ్‌గా పిలిసేవారు. రాజ్‌పథ్‌గా పిలిసేవారు. అంటే ఇది బ్రిటిష్ వాళ్ళ కాల హయాంలో పెట్టినటువంటి పేరు రాజ్‌పథ్. ఇది రాజరికాన్ని నిర్వహించే విధంగా ఉంది కాబట్టి రాజ్‌పథ్ స్థానంలో ఇటీవల కర్తవ్య పథ్‌గా నామకరణం చేశారు. మరి కర్తవ్య పథ్ ఎక్కడుంటుంది? ఇక్కడ రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఒక 3 కిలోమీటర్ల నిడివి ఉన్నటువంటి ఒక రోడ్ మార్గం. ఇక్కడనే గణతంత్ర దినోత్సవ వేడుకలు, కవాతులు, పరేడ్‌లు నిర్వహిస్తారు. దీన్ని కర్తవ్య పథ్‌గా పేర్కొంటారు. ఇక్కడ 150 ఏళ్ల వందే మాతరాన్ని థీమ్‌గా ఎంచుకున్నారు. 150 ఏళ్ల వందే మాతరాన్ని థీమ్‌గా ఎంచుకున్నారు అంటున్న ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే గణతంత్ర దినోత్సవ కవాతు రక్షణ దళాల ప్రధానాధికారి భవానీ కుమార్ నేతృత్వంలో నిర్వహించబడింది అంటున్నారు. ఇక్కడ మన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతికి గౌరవ వందనం సూచికగా కవాతు అయితే నిర్వహించడం జరుగుతుంది. కవాతు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి మనకు ఫ్లాగ్ జెండా ఆవిష్కరిస్తారు. రాష్ట్రపతి. అయితే రాష్ట్రపతి గారికి గౌరవ వందనంగా కవాతు నిర్వహిస్తారు. ఆ కవాతు ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడింది అంటే భవానీ కుమార్. ఈయన ఒక రక్షణ దళాల ప్రధాన అధికారి అయినటువంటి భవానీ కుమార్ నేతృత్వంలో నిర్వహించబడింది. ఈ థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి మొత్తం 22 కమిటీలు పనిచేశాయి అంటున్నాడు. మనం గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాము? అంటే మనం రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా మనం ప్రతి సంవత్సరం జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంటే మనము రిపబ్లిక్ సార్వభౌమ దేశంగా మనం ఎదిగాం కాబట్టి ఆహ్, ఇప్పుడు మన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అప్పుడు మన రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగ పరిషత్తు ఆధ్వర్యంలో మొత్తం 22 కమిటీలు పనిచేశాయి. దాంట్లో డ్రాఫ్టింగ్ కమిటీ అని ఇంకా ఇట్లా ఉంటాయి. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్ ఇట్లాంటి 22 కమిటీలు పనిచేశాయి మన రాజ్యాంగాన్ని రచించడానికి. సో, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. పై వాక్యాలు సరైనవే అడుగుతున్నాడు కాబట్టి అన్ని స్టేట్మెంట్ ఇక్కడ సరైనవే. కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఫిఫ్త్ క్వెషన్ చూసినట్లయితే 2026 సంవత్సరానికి గాను శౌర్య పురస్కారాల గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్‌లు అయితే ఇవ్వడం జరిగింది శౌర్య పురస్కారాల గురించి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే శాంతి కాలంలో ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం అశోక్ చక్ర శుభాంశు శుక్లాకు అందించారంటున్నాడు. యెస్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. అయితే విధి నిర్వహణలో అత్యుత్తమ ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి వ్యక్తులకి అంటే యుద్ధ సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి వ్యక్తులకి శౌర్య పురస్కారాలైతే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అశోక చక్ర అనేది శాంతి కాలంలో ధైర్య సాహసాలు యుద్ధ కాలంలో కాకుండా శాంతి కాలంలో ధైర్య సాహసాలు చూపించినటువంటి వ్యక్తులకి ఇస్తారు. అట్లా శుభాంశు శుక్లాకి ఇచ్చారు. అంటే ఇటు ఈ శౌర్య పురస్కారాలనేది గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాధారణంగా ప్రతి ఏడాది ప్రకటిస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా శౌర్య పురస్కారాలను ప్రకటించడం జరిగింది. అందులో అశోక చక్రాన్ని శుభాంశు శుక్లాకు అందించారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇక శుభాంశు శుక్లా ఎవరు? మనకందరికి తెలిసినటువంటి వ్యక్తి. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి. ఈయన మన భారతదేశం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించినటువంటి తొలి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. ఈ యాక్సియం 4 మిషన్ ద్వారా ఇతను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించినటువంటి తొలి భారతీయ వ్యక్తిగా గుర్తింపు పొందాడు. మరి అంతకుముందు రాకేష్ శర్మ వెళ్ళాడు గదా! అని మనకు డౌట్ రావచ్చు. రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర చేశాడు. ఈ ఈ శుభాంశు శుక్లానేమో అంతరిక్ష పరిశోధన కేంద్రం, అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లి వచ్చినటువంటి తొలి భారతీయ వ్యక్తిగా ఈయన గుర్తింపు పొందాడు. అంతకుముందు అంటే 41 సంవత్సరాల క్రితము రాకేష్ శర్మ వెళ్ళొచ్చాడు. అంతరిక్ష యానం చేశాడు. ఈయన రష్యా చేపట్టినటువంటి ప్రాజెక్టు సోయాజ్ 'సూయాజ్' మిషన్ ద్వారా ఇతనైతే ఆహ్, వెళ్ళడం జరిగింది. 1984లో. ఎవరు? రాకేష్ శర్మ. ఇప్పుడు శుభాంశు శుక్లా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయ వ్యక్తిగా ఇతను గుర్తింపు పొందాడు. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే రెండవ అత్యున్నత సౌర పురస్కారం కీర్తి చక్ర ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ అందుకున్నారంటున్నాడు. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఇక్కడ రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం. ఇప్పుడు శౌర్య పురస్కారాల్లో మొత్తం మనము అశోక్ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్రాలు ఈ 3 విభాగాలు ఉంటాయి శౌర్య పురస్కారాలలో. అట్లా రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం అయినటువంటి కీర్తి చక్ర ప్రశాంత్ బాలకృష్ణ నాయర్‌కు ఇచ్చారు. మరి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. మరి ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ ఎవరు అనంటే, ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం వేరే దేశం నిర్వహించినటువంటి ప్రాజెక్ట్‌లలో భాగంగా మన భారతీయులు వెళ్ళొచ్చారు అంతరిక్షంలోకి. కానీ మనం స్వయంగా మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టలేదు. మనం త్వరలో ఒక గగన్‌యాన్ అనే మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టబోతున్నాం. దానికి ఎంపికైన వ్యక్తులలో ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ ఒకరు. ఈయనకి కీర్తి చక్రాన్ని ప్రకటించారు. ఇక థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే, మూడవ అత్యున్నత శౌర్య పురస్కారమైనటువంటి శౌర్య చక్రకి ఎంపికైన వారిలో దిల్‌నా, రూపాలు కూడా ఉన్నారంటున్నారు. యెస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇట్లా మూడవ అత్యున్నత శౌర్య పురస్కారం. మూడో అత్యున్నత శౌర్య పురస్కారం శౌర్య చక్ర. శౌర్య చక్రానికి ఎంపికైన వాళ్ళలో చాలా మందికే ఇచ్చారు. వాళ్ళలో దిల్‌నా, రూపాలు ఉన్నారంటున్నారు. వీళ్ళని ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశానంటుంటే, ఇక్కడ వీళ్ళు నావికా దళానికి చెందినటువంటి ఒక లెఫ్టినెంట్ కమాండర్‌లు. అంటే లేడీ ఆహ్, మహిళ, మహిళా లెఫ్టినెంట్ కమాండర్‌లు వీళ్ళు. మహిళా నావికా దళానికి చెందినటువంటి మహిళా లెఫ్టినెంట్ కమాండర్‌లు. దిల్‌నా, రూపాలు కూడా ఉన్నారు. వీళ్ళకి శౌర్య చక్రాన్ని అందించడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఈ ఏడాదికి మొత్తం 70 మందికి శౌర్య పురస్కారాలు ప్రకటించారు. యెస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఈ ఏడాది 2026 సంవత్సరానికి గాను మొత్తం 70 మందికి శౌర్య పురస్కారం ప్రకటించారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. ఇక్కడ సరైనవేవి అని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ అన్ని స్టేట్మెంట్‌లు సరైనవే. కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ సిక్స్త్ క్వెషన్ చూసినట్లయితే నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎక్స్‌పోర్ట్ ప్రిపేర్డ్‌నెస్ ఇండెక్స్ ఈపీఐ 2024కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్‌లయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ ప్రిపేర్డ్‌నెస్ ఇండెక్స్ అంటున్నారు. ఇది నీతి ఆయోగ్ విడుదల చేశారు అంటున్నారు కాబట్టి నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి ప్రతి ఒక్క నివేదికను ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నీతి ఆయోగ్ కాబట్టి అడిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ ప్రిపేర్డ్‌నెస్ ఇండెక్స్ ఈపీఐ ఇండెక్స్ అని కూడా అంటాము. కాకపోతే ఇది ఇక్కడ 2024 అని మెన్షన్ చేశాడు. కానీ ఈ నివేదిక మాత్రం విడుదల చేసింది మాత్రం 2026 జనవరి. 2026 జనవరి 14న ఈ నివేదికను విడుదల చేశారు. కాకపోతే ఈ డేటా అనేది 2024కి సంబంధించిందే. ఇదే లేటెస్ట్ అన్నట్టు. సో, ఇక్కడ 4 స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఈ సూచి ప్రకారం విదేశీ ఎగుమతుల్లో తొలి 3 రాష్ట్రాలు వరుసగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ ఉన్నాయంటున్నాడు. యెస్, ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ ప్రిపేర్డ్‌నెస్ ఇండెక్స్ దీని పేరులోనే ఉంది. అంటే ఎగుమతుల్లో ముందున్నటువంటి రాష్ట్రాలకి ర్యాంకులనిస్తుంది. అట్లా కొన్ని అంశాల ఆధారంగా చేసుకొని ర్యాంకులనైతే ప్రకటిస్తుంది వివిధ రాష్ట్రాలకు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని 4 అంశాలుంటాయి. 4 అంశాలంటే ఇప్పుడు ఆ రాష్ట్రం వ్యాపార పరంగా ఎగుమతులకు అనువైన మౌలిక వసతులున్నాయా? వ్యాపార వాతావరణం సరిగ్గా ఉందా ఆ రాష్ట్రాలలో? తర్వాత ఆ రాష్ట్రంలో వ్యాపారానికి సంబంధించినటువంటి విధాన నిర్ణయాలు సరిగ్గా ఉన్నాయా? ఎగుమతుల పనితీరు ఎలా ఉంది? ఇట్లాంటి అంశాల ఆధారంగా ఈ ఇవి రాష్ట్రాలకైతే ఎక్స్‌పోర్ట్స్ విషయంలో ర్యాంకింగ్‌లనైతే ఇవ్వడం జరుగుతుంది. అట్లా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ ఫస్ట్ త 3 ప్లేసెస్‌లో ఉన్నాయన్నట్టు. మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. మరి మన తెలంగాణకి ఎన్నో స్థానంలో ఉందని ఇక్కడ ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఇక్కడ తెలంగాణకి 8దో స్థానం లభించింది అంటున్నాడు. యెస్, ఈ ఎక్స్‌పోర్ట్స్ సూచీలో ఇప్పుడు మన తెలంగాణ 8దో స్థానంలో ఉంది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఈ థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్‌కు 5వ స్థానం లభించింది అంటున్నాడు. ఈ రిపోర్ట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది ఎక్స్‌పోర్ట్స్ విషయం లోపల. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే తెలంగాణ నుంచి అత్యధికంగా ఎగుమతులు అమెరికా, యూఏఈ, చైనాకు జరుగుతున్నాయి అంటున్నాడు. యెస్, మన తెలంగాణ నుంచి ఉత్పత్తి అయినటువంటి ఫార్మా గానివ్వండి, ఐటీ ఎగుమతులు గానివ్వండి, ఇంకా బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఎక్కువగా ఏ దేశానికి ఎగుమతులు అయితున్నాయంటే ఇప్పుడు అమెరికాకి, యూఏఈ, దుబాయ్‌కి, తర్వాత చైనాకి అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ పై వాక్యాలలో సరైనవేవి అని అడుగుతున్నాడు కాబట్టి సరైనవి. అన్నీ సరైనవే కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది.
ఇక్కడ సెవెంత్ క్వెషన్ చూసినట్లయితే ఎఫ్ఏఓ విడుదల చేసిన గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ జిఎఫ్ఆర్ఏ 2025 నివేదికను అనుసరించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. వాటిలో సరైనవి ఏవి అని అడుగుతున్నాడు. ఇలా ఎందుకు ఇస్తున్నానంటే ఇప్పుడు మీరు ఈ క్వెషన్ చదవడంతోటే మీకు ఆ ఏరియా మొత్తం అర్థం కావాలి. ఆ కరెంట్ ఇష్యూ మొత్తం ఏముంది? ప్రతి పాయింట్ మీకు అర్థమయ్యే విధంగా నేను ఇట్లా ఆప్షన్స్ రూపొందించడం జరుగుతుంది. మీరు ఈ ఆప్షన్స్ చూడడంతోటే మీకు ఆ ఏరియా మొత్తం అర్థమైపోతుంది. కాబట్టి ఇలా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎఫ్ఏఓ విడుదల చేసిన అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ విడుదల చేసినటువంటి గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ ఈ నివేదిక. అసలు ఈ నివేదిక ఏంటి? గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ అంటే ఏంటంటే ఫారెస్ట్‌కి సంబంధించినటువంటి రిపోర్ట్ అన్నట్టు ఇది. అంటే ఇప్పుడు ఎఫ్ఏఓ యూఎన్ అనుబంధ సంస్థ అయినటువంటి ఎఫ్ఏఓ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచవ్యాప్తంగా అడవుల విస్తీర్ణం ఎంత ఉంది? మరి ఇయర్‌లీ అడవుల విస్తీర్ణం తగ్గుతుందా? పెరుగుతుందా? మరి డైవర్సిటీ స్థితి ఎలా ఉంది ప్రపంచవ్యాప్తంగా? అదేవిధంగా అడవుల నష్టం మరి ఎట్లా జరుగుతుంది? ఏ స్థాయిలో జరుగుతుంది? అదేవిధంగా ఇట్లాంటి నివేదిక అయితే విడుదల చేయడం జరుగుతుంది. సాధారణంగానైతే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి విడుదల చేస్తుంది. అయితే మరి ఇది ఏ విధంగా మరి వీళ్ళు మరి ఈ డేటాను తయారు చేస్తారు? ఈ నివేదికను తయారు చేస్తారంటే, ఇప్పుడు ఆయా ఆయా దేశాలు ఇచ్చినటువంటి రిపోర్ట్‌లుంటాయి. అదేవిధంగా శాటిలైట్‌కి సంబంధించినటువంటి ఫోటోగ్రఫీస్ వాటికి సంబంధించినటువంటివి ఇట్లాంటి డేటాను ఆధారంగా రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా గూడా ఈ నివేదికను తయారు చేస్తారు. అట్లా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫారెస్ట్ రిపోర్ట్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ రిపోర్ట్‌ని విడుదల చేస్తుంది. అయితే ఇక్కడ ఈ రిపోర్ట్‌కి సంబంధించి 4 స్టేట్మెంట్‌లయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సరైనవేవో అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం సుమారు 32% ఉంది అంటున్నాడు. యెస్. ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అడవి విస్తీర్ణ శాతం మొత్తం ప్రపంచ విస్తీర్ణంలో అడవి విస్తీర్ణ శాతం 32% ఉంది. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే అటవీ విస్తీర్ణ పరంగా భారత్ 9 స్థానంలో ఉంది. యెస్. ఈ అడవి విస్తీర్ణ పరంగా మన భారతదేశం 9 స్థానంలో ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారం ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. మన భారతదేశంలో మరి అడవుల విస్తీర్ణం ఎంత ఉంది చూసినట్లయితే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 414,00,00,000 హెక్టార్ల అడవి విస్తీర్ణాన్ని కలిగి ఉంది ప్రపంచవ్యాప్తంగా. మరి మన దేశంలో ఎంత ఉంది అనంటే 7.2 కోట్ల హెక్టార్ల అడవి విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఇది ప్రపంచ అడవి విస్తీర్ణంలో ఒక 2% అని చెప్పుకోవచ్చు. ప్రపంచ అడవి విస్తీర్ణంలో 2% అని చెప్పుకోవచ్చు. ఇక మన భారతదేశంలో మన దేశం పరంగా చూసుకున్నట్లయితే 21.6% సంథింగ్. దాదాపు 21% అడవి విస్తీర్ణాన్ని మనం కలిగి ఉన్నాం. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇక థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే అటవీ విస్తీర్ణం అత్యధికంగా గల దేశాలు వరుసగా రష్యా, బ్రెజిల్, కెనడా, యూఎస్ఏ, చైనాలు అంటున్నాడు. ఈ నివేదిక ప్రకారము అత్యధికంగా అడవి విస్తీర్ణాన్ని కలిగి ఉన్నటువంటి దేశాలు రష్యా, బ్రెజిల్, కెనడా, యూఎస్ఏ, చైనాలు. ఇది ఇట్లా ఉన్నాయి. అత్యధికంగా అడవి విస్తీర్ణం. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఇక్కడ ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే వార్షిక అడవి విస్తీర్ణం వృద్ధిలో భారత్ 3వ స్థానంలో నిలిచింది అంటున్నాడు. ఇక్కడ ఇచ్చిందేమో విస్తీర్ణం పరంగా భారత్ 9వ స్థానంలో ఉంది. మరి ఇక్కడ వృద్ధి పరంగా అంటే ఇయర్లీ వృద్ధి ఉంటుంది కదా! గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే మరి ఈ సంవత్సరం వృద్ధి ఎట్లా ఉంది? అడవి విస్తీర్ణ వృద్ధి ఎలా ఉంది? ఆ వృద్ధి రేట్‌లో మాత్రం భారత్ 3వ స్థానంలో ఉంది. అడవుల యొక్క వృద్ధి రేట్‌లో. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఇక్కడ విస్తీర్ణ పరంగానేమో 9వ స్థానంలో ఉంది. ఇక్కడ అడవుల వృద్ధి పరంగానేమో 3వ స్థానంలో ఉంది. ఈ 2 స్టేట్మెంట్‌లు కరెక్టే. ఇక్కడ సరైనవి ఏవని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ అన్ని సరైనవే. కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఎయిత్ క్వెషన్ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ వివి రామ్‌జీ ఇది జీ. వివి రామ్‌జీ బిల్లు 2025కి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఈ ఉపాధి హామీ పథకాన్ని ఎంజీఎన్ఆర్‌ఈజీఏ స్థానంలో తీసుకొచ్చారు అంటున్నాడు. యెస్. ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. ఎంజీఎన్ఆర్‌ఈజీఏ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనకు తెలిసినటువంటి విషయమే. ఇది గ్రామీణ ప్రాంతంలో ఎంప్లాయ్‌మెంట్ కల్పించడానికి అంటే 100 రోజుల ఎంప్లాయ్‌మెంట్‌ని కల్పించడానికి ఉద్దేశించినటువంటి
పథకం. దీని స్థానంలో ఇప్పుడు కొత్తగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఎంజీఎన్ఆర్‌ఏజీఏ స్థానంలో. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఉపాధి పని దినాల సంఖ్యను గరిష్టంగా 125 రోజులకు పెంచారు. యెస్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అయితే ఈ ఎంజీఎన్ఆర్‌ఈజీఏ కింద గరిష్టంగా ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి గరిష్టంగా 100 రోజుల పని దినాలు కల్పించేవారు గరిష్టంగా. ఇప్పుడు ఆ పని దినాల సంఖ్యని ఈ పథకంలో 125 రోజులకు పెంచడం జరిగింది. అంటే గరిష్టంగా 125 రోజుల వరకు ఒక కుటుంబానికి గరిష్టంగా 125 రోజుల వరకు పనిని కల్పించవచ్చు. అదే విధంగా థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఇక్కడ ఈ పథకం కింద వృత్తి నైపుణ్యాలు కల్పించి స్వయం ఉపాధిని పొందేలా శిక్షణ ఇస్తారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అయితే ఎంజీఎన్ఆర్‌ఈజీఏ పథకం అనేది ఓన్లీ శ్రామిక శక్తిని ఉద్దేశించి పనులు కల్పించేది. అంటే శ్రామిక శక్తి ఉన్నటువంటి పనులు మాత్రమే కల్పించేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెరువుల పూడిక తీయడం, కాలువల పూడికలు తీయడము, ఇట్లాంటివి కొన్ని పనులు శ్రామిక శక్తికి సంబంధించినవి. కానీ ఈ యొక్క వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ ఈ పథకంలో స్వయం ఉపాధిని కల్పించేటువంటి రంగాలుంటాయి గదా! వాటిలలో శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తారు. అట్లాంటి ఆప్షన్ గూడా అట్లాంటి విధానం గూడా ఈ పథకంలో ఉంది. ఓన్లీ శారీరక శ్రమనే గాకుండా ఇట్లాంటి నైపుణ్యాలు కల్పించే అటువంటి ఉద్దేశ్యం గూడా ఈ పథకంలో ఉంది గాబట్టి ఈ స్టేట్మెంట్ గూడా కరెక్టే. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ జూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో శాశ్వత ఆస్తుల సృష్టికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇంతకుముందు చెప్పినట్లుగా మనం ఈ ఎంజీఎన్ఆర్‌ఏజీ పనికి ఆహార పథకం అంటారు. ఈ ఎంజీఎన్ఆర్‌ఏజీ పథకం కింద మనం చెరువుల పూడికెతీత, కాలువలు తవ్వడం ఇట్లాంటి కొన్ని పనులు చేపట్టేవారు. అయితే ఈ పథకం కింద ఇప్పుడు శాశ్వత ఆస్తులను సృష్టించేటువంటి పనులు. ఫర్ ఎగ్జాంపుల్ గిడ్డంగులు నిర్మించడం గానివ్వండి, అదేవిధంగా మౌలిక వసతులైనటువంటి ఇప్పుడు సోలార్ సిస్టమ్స్ నిర్మించడం గాని, ఇట్లాంటి పనులను గూడా ఈ పథకం కింద చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శాశ్వత ఆస్తుల సృష్టికి గూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాలలో. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఇక్కడ సరైనవేవని అడుగుతున్నాడు గాబట్టి ఇక్కడ అన్ని స్టేట్మెంట్‌లు సరైనవే. ఆప్షన్ డి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నైన్త్ క్వెషన్ చూసినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరా డైరీ ప్రాజెక్ట్‌కి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడుగుతున్నారు. ఇక్కడ 4 స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే, మహిళా సాధికారత మరియు పాడి పశువుల అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు అంటున్నాడు. యెస్. ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. ఇక్కడ ఇందిరా డైరీ ప్రాజెక్ట్. ఇందిరా డైరీ ప్రాజెక్ట్ అంటే మన తెలంగాణలో డైరీ ఉత్పత్తులను పెంచడానికి, పాల ఉత్పత్తులను పెంచాలన్న ఉద్దేశ్యంతోటి, పాడి పశువులను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతోటి, అదేవిధంగా మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశ్యంతోటి ఈ ఇందిరా డైరీ ప్రాజెక్ట్‌ని ప్రారంభించడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే, ఒక్కో మహిళకి 2,00,000 యూనిట్ ఖర్చుతో 70% సబ్సిడీ అందించనున్నారు అంటున్నాడు. యెస్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఇక్కడ ఇందిరా డైరీ ప్రాజెక్ట్ కింద అంటే మహిళా సంఘాలలో ఒక్కో మహిళకి అంటే ఒక్కో యూనిట్ ఒక మహిళకి 2 గేదెలను గాని, ఆవులను గాని ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకి సభ్యులకి ఏది ఇష్టమైతే అది 2 ఇవ్వడం జరుగుతుంది. అట్లా దాన్ని ఒక యూనిట్‌గా భావిస్తారు. అంటే ఆ యూనిట్ కింద 2,00,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. 2,00,000 ఎట్లా ఇస్తారు అంటే ఈ 2,00,000లో 70% సబ్సిడీ ఇస్తారు. అంటే ఒక 1,40,000 సబ్సిడీ. ఈ మిగతా 30% ఏమో ఆ లబ్ధిదారుడు కట్టుకోవాల్సి ఉంటుంది. అంటే దానికి గూడా బ్యాంక్ లోన్ ద్వారా రుణాన్ని అందిస్తారు. రుణాన్ని ఇప్పిస్తారు. అట్లా 70% సబ్సిడీ అయితే ఇవ్వనున్నారు. ఒక యూనిట్‌ని 2,00,000గా చేసిర్రు. ఆ 2,00,000 కింద ఇది 2,00,000లో 70% సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే, ఈ పథకం యొక్క పైలట్ ప్రాజెక్ట్‌ను మధిర నియోజకవర్గంలో ప్రారంభించారు. యెస్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఈ యొక్క పథకం యొక్క పైలట్ ప్రాజెక్ట్‌ని మొదటగా బట్టి విక్రమార్క నియోజకవర్గమైనటువంటి మధిర నియోజకవర్గంలో ప్రారంభించారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇక్కడ ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే, లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రతి మండలాన్ని 3 జోన్‌లుగా, ప్రతి 10 గ్రామాలను ఒక యూనిట్‌గా ఏర్పాటు చేస్తారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి ఒకేసారి ఈ స్కీమ్ రాకపోవచ్చు. మరి ఎవరిని ఎంపిక జేయాలి? దాంట్లో కొంత ఉన్నత వర్గాల వారు ఉంటారు. క్యాస్ట్ పరంగా గాని, ఇన్‌కమ్ పరంగా గాని ఇట్లా ఉంటారు కాబట్టి వాళ్ళని ఎంపిక జేయాలి.
మరి ఎట్లా ఎంపిక చేస్తారు? గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలుగా ఉంటాయి. అట్లా గ్రామ కమిటీలు తర్వాత ప్రతి గ్రామాలను ఒక యూనిట్‌గా భావించి దాంట్లో ఎంతమందిని ఎంపిక చేయాలి? అట్లా ప్రతి మండలాన్ని 3 జోన్లుగా భావిస్తారు. అంటే ఎంపిక ప్రక్రియ కోసం ప్రతి మండలాన్ని 3 జోన్లుగా ప్రతి గ్రామాలను ఒక యూనిట్‌గా భావించి ఎంపిక ప్రక్రియ చేపడతారు. ఈ స్టేట్‌మెంట్ కరెక్టే. ఇక్కడ పై వాటిలో సరైనవేవి అంటున్నాడు కాబట్టి ఇక్కడ అన్ని స్టేట్‌మెంట్‌లు సరైనవే. కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 10థ్ క్వెషన్ చూసినట్లయితే జీడీపీ పరంగా ఏ దేశాన్ని అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ మూడో స్థానానికి చేరుకుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ మూడో స్థానానికి చేరుకుంది అట. మరి ఏ దేశాన్ని అధిగమించి మూడో స్థానానికి చేరుకుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి అమెరికానా? చైనాని అధిగమించిందా? జపాన్‌ని అధిగమించిందా? జర్మనీని అధిగమించిందా? ఇక్కడ జపాన్. జపాన్‌ని అధిగమించి మనం మూడో స్థానంకి చేరుకున్నాం. అంటే ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మనం మూడో స్థానంలో ఉన్నామన్నట్టు. అంటే ఆర్థిక వ్యవస్థ పరంగా. జపాన్‌ని అధిగమించాం. ఈ యొక్క ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మరి అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్న దేశాలేంటి అంటే అమెరికా ఫస్ట్ స్థానంలో ఉన్నది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి. ఇక సెకండ్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాదుంది. ఇక థర్డ్‌ది జర్మనీ. జర్మనీది ఉంది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మరి ఈ నివేదికను ఎవరు ప్రకటించారు అంటే భారత ప్రభుత్వం ప్రకటించింది. మా అదేవిధంగా 2047 నాటికి మనం ఆహ్, ఇది అధిక మధ్య ఆదాయ దేశాలలో మనం చేరబోతున్నాము అన్నట్లుగా కూడా ప్రకటించింది. ఇక్కడ అదేవిధంగా ఇంకేమని చెప్పింది అనంటే ఆహ్, జర్మనీని గూడా మనం ఇంకా 2, 3 ఇయర్స్‌లో జర్మనీని గూడా అధిగమించి మనము ఆహ్, మూడో స్థానానికి నాలుగో స్థానానికి చేరింది. ఇక్కడ మూడో స్థానంలో జర్మనీ ఉంది. ఈ జర్మనీని అధిగమించబోతున్నామని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ 11థ్ క్వెషన్ చూసినట్లయితే ఇస్రో ప్రయోగించిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్‌లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇస్రో ఇటీవల బ్లూ బర్డ్ బ్లాక్ 2 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ఇస్రో ఎల్‌విఎం-3 ఎం6 రాకెట్ ద్వారా ప్రయోగించింది అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్టే. ఎందుకంటే అమెరికాకు చెందినటువంటి అమెరికాకు చెందినటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ, ఒక ప్రైవేట్ మొబైల్ కంపెనీ అయినటువంటి ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ అయినటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ, అమెరికాకు చెందినటువంటి ఒక కంపెనీ ఈ బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ఎల్‌విఎం-3 అంటే ఇస్రో ద్వారా ప్రయోగించడం జరిగింది. ఎల్‌విఎం-3 అనే ఒక రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఈ ఉపగ్రహాన్ని నేరుగా మొబైల్ ఫోన్ల కనెక్టివిటీ అందించే లక్ష్యంతో రూపొందించారు. యెస్. ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. మరి ఈ ఉపగ్రహాన్ని ఎందుకు రూపొందించారు? ఈ బ్లూ బర్డ్ బ్లాక్ 2 అనే ఉపగ్రహాన్ని ఎందుకు రూపొందించారు? మరి అమెరికాకు చెందినటువంటి ఆ యొక్క ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ అనే సంస్థ ఎందుకు రూపొందించిందంటే, మనము ఇప్పుడు మొబైల్ ఫోన్‌లని నేరుగా శాటిలైట్‌తో అనుసంధానం చేయడానికి. అంటే శాటిలైట్ ద్వారా మనకు నేరుగా సేవలు అందించడం కోసము ఈ యొక్క ఉపగ్రహాన్నయితే పంపించడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైన పేలోడ్‌గా రికార్డ్ సృష్టించింది. యెస్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇప్పటివరకి ఇస్రో ఇంత బరువైనటువంటి ఉపగ్రహాన్ని ఇప్పటివరకు పంపించలేదు. దీని యొక్క బరువు 6100 కిలోలు. ఇంతటి బరువైన ఉపగ్రహాన్ని పంపించిన ఘనత ఇప్పుడు ఇస్రోకి దక్కింది. ఇదొక రికార్డ్ అన్నట్టు. ఈ యొక్క ఉపగ్రహానికి సంబంధించి. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఇది ఇస్రో శ్రీహరికోట నుంచి నిర్వహించిన 104వ ప్రయోగం అని చెప్పవచ్చు. యెస్. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన 104వ ప్రయోగం. అదేవిధంగా ఈ యొక్క ఈ ఎల్‌విఎం-3 రాకెట్ ద్వారా ప్రయోగించినటువంటి తొమ్మిదోసారి సక్సెస్ అయింది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు మనం. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఇది 104వ ప్రయోగం. ఇక్కడ సరైనవి ఏవని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ అన్ని స్టేట్మెంట్‌లు ఇక్కడ సరైనవే. కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 12థ్ క్వెషన్ చూసినట్లయితే భారత్, చైనా మధ్య వివాదాస్పదంగా మారిన షక్స్గామ్ వ్యాలీ గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ షక్స్గామ్ వ్యాలీ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే షక్స్గామ్ వ్యాలీ జమ్మూ కాశ్మీర్‌లోని హంజా బాల్టిస్తాన్ ప్రాంతంలో విస్తరించి ఉంది అంటున్నాడు. యెస్. ఈ స్టేట్మెంట్ కరెక్టే.
మరి ఈ సెక్ష్‌గామ్ వ్యాలీ అనే ప్లేస్ ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్‌లోని హంజా బాల్టిస్తాన్ ప్రాంతంలో అనే ప్లేస్ లోపల 5,000 5,180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నటువంటి ప్లేస్. ఇది ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్‌లో ఈ ప్లేస్‌లో ఉంది. హంజా బాల్టిస్తాన్ ప్రాంతంలో ఉంది. ఈ స్టేట్‌మెంట్ అనేది కరెక్టే. ఇక సెకండ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే, ఈ ప్రాంతం భారత భూభాగం అయినప్పటికీ 1963లో పాకిస్తాన్ అక్రమంగా చైనాకు అప్పగించింది అంటున్నాడు. యెస్. మరి మనం ఎందుకు అభ్యంతరం చెప్తున్నాం? ఇది యాక్చువల్లీ మన భారత్‌కు చెందినటువంటి ప్లేస్. మరి ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉందని చెప్పుకోవచ్చు. దీన్ని మన అనుమతి లేకుండా పాకిస్తాన్ ఏం చేసింది? చైనాకు అప్పగించింది. అంటే వాళ్ళ యొక్క వాణిజ్య సంబంధాలు నెలకొల్పుకోవడం కోసము, అక్కడ రోడ్డు మార్గాలు నిర్వహించడం కోసము ఆహ్, ఇక్కడ పాకిస్తాన్ అనేది చైనాకు అప్పగించడం జరిగింది. మన పర్మిషన్ లేకుండా 1963లోనే. కాబట్టి ఈ స్టేట్‌మెంట్ కరెక్టే అవుతుంది. ఇక థర్డ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే ఈ ప్రాంతం గుండా చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వెళ్తుంది. యెస్. మరి ఎందుకిప్పుడు ఇది అభ్యంతరం తెలుపుతున్న మన భారత్ ఎందుకు అభ్యంతరం తెలుపుతుంది అంటే, ఇప్పుడు చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌ను నిర్మించాయి ఆల్రెడీ. దానికి మన భారత్ అంగీకారం లేకుండానే నిర్మించాయి. దీన్ని మన భారత్ ఇప్పుడు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఇది మన భూభాగం కాబట్టి. ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఇక ఫోర్త్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే ఇది సియాచిన్ యుద్ధ క్షేత్రానికి ఆనుకుని ఉంది. యెస్. ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఇది ఎక్కడుందంటే ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి యుద్ధ క్షేత్రం ఏదంటే సియాచిన్ యుద్ధ క్షేత్రము. ఈ ప్రాంతానికి దగ్గరలో ఉంది. ఇది ముఖ్యమైనటువంటి ఈ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఏది చైనాకి, పాకిస్తాన్‌కి, భారత్‌కి. ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ సరైనవి ఏవని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ అన్ని స్టేట్‌మెంట్‌లు కూడా సరైనవే. ఇక్కడ ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 13థ్ క్వెషన్ చూసినట్లయితే, ఆధునిక యుద్ధ తంత్రమే లక్ష్యంగా భారత సైన్యం డ్రోన్ ఆపరేటర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని ఏ పేరుతో ఏర్పాటు చేశారు అంటున్నాడు. యెస్. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ పేరుతో ఈ యొక్క సైనిక విభాగాన్ని ఏర్పాటు చేశారు? అంటే డ్రోన్ ఆపరేటర్లతో కూడినటువంటి సైనిక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఏ పేరుతో ఏర్పాటు చేశారంటే, ఇక్కడ భైరవ్ అనే పేరుతో ఏర్పాటు చేశారు. ఆ యొక్క విభాగాన్ని బెటాలియన్‌ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మరి ఏంటి డ్రోన్ ఆపరేటర్లు అంటే మనకు డ్రోన్స్ అనేది తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క బార్డర్స్‌లో అంటే ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్‌లో గాని, చైనా బార్డర్‌లో గాని వాళ్ళ యొక్క శత్రువుల యొక్క కదలికలను, వాళ్ళ యొక్క స్థావరాలని ఖచ్చితత్వంతో గుర్తించడానికి ఆ డ్రోన్‌లను ఉపయోగించి చేసేటువంటి ఒక యుద్ధ తంత్రం. అంటే వాళ్ళ యొక్క స్థావరాలని కనిపెట్టి వాళ్ళని బ్లాస్ట్ చేయాలన్న ఉద్దేశంతోటి ఇట్లా ఒక కొత్త యుద్ధ తంత్రాన్ని ఏర్పాటు చేశారు ఇట్లా డ్రోన్‌లతో. అంటే మన భారత సైనికులకే ఈ డ్రోన్ ఆపరేటర్లలో ఆపరేటివ్ విషయంలో శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చి అట్లా ఒక బ్రిటాలియన్ లెక్క ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. అట్లా ఒక 15 బృందాలను ఏర్పాటు చేశారు. 15 బృందాలను ఏర్పాటు చేసి ఇటు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో, చైనా సరిహద్దు ప్రాంతాల్లో అయితే నిఘా ఉంచడం జరిగింది. ఇదే భైరవ్ అనే పేరుతో ఏర్పాటు చేశారిక్కడ. ఇక్కడ 14థ్ క్వెషన్ చూసినట్లయితే సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌కి సంబంధించిన వాటిని పరిశీలించండి అంటున్నాడు. ఇక్కడ సోమనాథ స్వాభిమాన్ పర్వ్ అనే దాని గురించి పరిశీలించండి అంటున్నాడు. ఇక్కడ 4 స్టేట్‌మెంట్‌లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంలో 2026 జనవరి 8 నుంచి 11 వరకు నిర్వహించారంటున్నాడు. యెస్. ఈ స్టేట్‌మెంట్ కరెక్టే అవుతుంది. అంటే సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్. ఈ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ అనేది ఒక పండుగ వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఆహ్, ఇక్కడ గుజరాత్‌లో సోమనాథ్ ఆలయంలో దీన్ని నిర్వహించారు. ఎందుకంటే ఇప్పుడు తర్వాత స్టేట్‌మెంట్‌లో అడిగాను. ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఈ పర్వ్‌ని ఎందుకు నిర్వహించారనేది. ఇక్కడ సెకండ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే సోమనాథ స్వామినాథ్ పర్వ్‌ని మహమ్మద్ గజని సోమనాథ్ ఆలయంపై దండెత్తి 1000 సంవత్సరాలు అయిన సందర్భంగా జరుపుతున్నారు. యెస్. ఇందుకే జరుపుతున్నారు. ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే. అయితే మహమ్మద్ గజని గుజరాత్‌లో ఉన్నటువంటి సోమనాథ్ ఆలయం పైన దండయాత్ర చేసి దోచుకున్నాడప్పుడు. అంటే అట్లా దోచుకొని 1000 సంవత్సరాలయింది. ఆ 1000 సంవత్సరాలయిన సందర్భంగా మనము ఈ యొక్క సోమనాథ స్వాభిమాన్ పర్వ్‌ను నిర్వహించారు. 2026 జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించారు. ఎందుకనంటే ఇప్పుడు ఇంతటి దండయాత్ర చేసి దోచుకున్నా గూడా ఇది ఎప్పటికీ దీనిపైన జెండా ఎప్పటికీ ఎగురుతూనే ఉంటుంది. ఎప్పటికీ ఇది హయ్యర్ స్థితిలోనే ఉంటుంది అన్న ఉద్దేశ్యంతోటి అనే థీమ్ తోటి ఈ పర్వ్‌ని నిర్వహించారన్నట్టు.
ఇక థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే సోమనాథ ఆలయంలో ఉన్నటువంటి శివలింగము 12 ఆది జ్యోతిర్లింగాలలో మొదటిగా భావిస్తారు. యెస్. ఈ సోమనాథ ఆలయంలో శివలింగం ఉంటుంది. అది అత్యంత ఈ యొక్క శివుని యొక్క 12 ఆది జ్యోతిర్లింగాల్లో మొదటిగా భావిస్తారు. యెస్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే 1026లో సోమనాథ ఆలయంపై మహమ్మద్ గజని మొదటి దండయాత్ర చేశాడు. యెస్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. మహమ్మద్ గజని అంటే అనే వ్యక్తి చాలా సార్లు దండయాత్ర చేసినాడని మన చరిత్రలో చదువుకొని ఉంటాం. అట్లా మొదటిసారి దండయాత్ర చేసింది 1026లో సోమనాథ ఆలయంపై దండయాత్ర చేసి దోచుకున్నాడు. ఇక్కడ సరైనవేవి అని అడుగుతున్నాడు కాబట్టి అన్ని స్టేట్మెంట్లు ఇక్కడ సరైనవే. కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 15థ్ క్వెషన్ చూసినట్లయితే క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే వాట్సాప్ ద్వారా ప్రజలకి న్యాయ సాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం న్యాయ సేతు సేవలను ప్రారంభించింది అంటున్నాడు. యెస్. అయితే ఇదివరకి న్యాయ సేతు అనేది యాప్ ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు నేరుగా యాప్ ద్వారా కాకుండా నేరుగా వాట్సాప్ ద్వారానే న్యాయ సేవలను పొందొచ్చు అన్న ఉద్దేశంతోటి కేంద్ర ప్రభుత్వము ఈ న్యాయ సేతు యొక్క సేవలను కూడా ప్రారంభించింది. అంటే మనం న్యాయ సలహాలను, సేవలను వాట్సాప్ ద్వారానే పొందేటువంటి ఉద్దేశంతోటి. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఇక్కడ ఈ 7217711814 నంబర్‌కి మెసేజ్ చేసి ఈ సేవలను పొందొచ్చు. మనం ఈ నంబర్‌కి ఫోన్ చేసి ఈ యొక్క న్యాయ సహాయాన్ని పొందవచ్చు మనం. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. ఇక థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే న్యాయ సేతు యాప్‌ని 2024 ఆగస్టులోనే ప్రారంభించారు అంటున్నాడు. యెస్. ఈ న్యాయ సేతు యాప్ అనేది ఇదివరకే ప్రారంభించారు. అంటే న్యాయ సహాయాన్ని పొందడం కోసం దీన్ని 2024 ఆగస్టులోనే ప్రారంభించారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఈ సేవలు పూర్తిగా ఉచితం. యెస్. పూర్తిగా ఉచితం. ఎటువంటి రుసుములు ఇట్లా ఏం వసూలు చేయరు. ఉచితంగానే న్యాయ సలహాలు, సేవలను అందిస్తారు కేంద్ర ప్రభుత్వం ఈ ఈ వాట్సాప్ ద్వారా. సో, ఇక్కడ సరైనవేవని అడుగుతున్నాడు కాబట్టి అన్నీ సరైనవే. కాబట్టి ఆప్షన్ డి ఇక్కడ ఆన్సర్ అవుతుంది.